ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ముద్రగడ రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మంత్రి గంటా శ్రీనివాసరావు. తుని ఘటనలో దోషులను ప్రభుత్వం గుర్తిస్తే వారిని విడిచిపెట్టాలంటూ ముద్రగడ డిమాండ్ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దోషులు వారు కాదంటున్న ముద్రగడ అసలు దోషులెవరో చెప్పగలరా అని అన్నారు. జగన్తో కలిసి ఉద్యమం పేరుతో కుట్ర చేయడం తగదు అని అన్నారు. ముద్రగడ పద్మనాభ గారు చేస్తున్న డిమాండ్ ఏంటో ఒకసారి ఆయన స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుగా ఉంటారో, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఉంటారో, తిండిలో జరిగిన రైలు దహనం లాంటి ఒక విధ్వంసకర సంఘటనలో పాల్పంచుకుంటున్నారో అటువంటి క్రిమినల్స్ని విడుదల చేయమని మీ డిమాండ్. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందా లేదా? మరి వాళ్ళు ఆ సంఘటనలో బాధ్యులు కారు అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు. మరి వాళ్ళు బాధ్యులు కానప్పుడు ఎవరు బాధ్యులు? వాళ్ళని మీరు అప్పచెప్పండి ప్రభుత్వానికి. ఒక సున్నితమైన సమస్యకు శాస్త్రీయ పద్ధతిలో పరిష్కారం చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్న సమయంలో ఆ సమస్యను జటిలం చేసి సొసైటీలో ఉన్న మిగతా కులాలను కూడా రెచ్చగొట్టే విధంగా చేసి ఏదైతే మీరు మా జాతి అని చెప్పుకుంటా ఉన్నారో ఆ కాపు జాతికి శాశ్వతంగా నష్టం కలిగించే చర్యలు మీరు చేయబోతా ఉన్నారు. ఎక్కడైనా సరే మీరు కాపు జాతి సంక్షేమం కోరేవాళ్ళైతే, కాపు జాతి మేలు కోరేవాళ్ళైతే ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకొని, మేము గతంలో చెప్తున్నట్టే మీరు కొంతమంది చేతిలో ఒక కీలుబొమ్మలాగా ఉన్నారు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నవనిర్మాణ దీక్ష, సంకల్పం లాంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో దాన్ని పక్కదారి పెట్టించడం కోసం ఎలాగైతే ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా విమర్శించి ఆయన అప్రతిష్ట పాలయ్యారు, అదే కోవలో మీరు కూడా ఆయన డైరెక్షన్లోనే ఈరోజు ఈ సంకల్పం యాత్ర, సంకల్పం దీక్ష ఇవన్నీ కూడా విజయవంతం అవుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చాలనే ఉద్దేశంతో మీరు ఇటువంటి ఈ డిమాండ్లు, ఇటువంటి ఈ ధర్నాలు, దీక్షలు చేయడం అనేది చాలా శోచనీయం. కోర్టులో ఉన్న కేసులు ఉపసంహరించుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు డిప్యూటీ సీఎం చినరాజప్ప. ముద్రగడ డిమాండ్స్ పై ఆయన మండిపడ్డారు. ముద్రగడ డిమాండ్స్ కు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. ఎంపీగా, మంత్రిగా పనిచేసిన ముద్రగడకు న్యాయ వ్యవస్థపై గౌరవం లేదని ఆయన అన్నారు. నిరాదీక్ష కూడా చేస్తామమ్మా అంటావు, నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే ఇలా ఎట్టి ఫలితం కేసులు కోర్టుకెళ్ళి కేసులు కోర్టు కేసులు ఎవరు కూడా తీయలేరు. అది దాన్ని నువ్వు ఆలోచించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎందుకంటే యువతనంతా కూడా, కాపు యువతనంతా కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ట్రాప్ లో పడొద్దు. 30 సంవత్సరాలు నిద్రపోయాడు, ఈ రోజు వచ్చి మళ్ళీ చేస్తానన్నాడు. ఈ రోజు కూడా ఏంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు కదా, అది నా ద్వారా జరగాలని ప్రయత్నం చేస్తున్నాడు. అవి ఏం సాగో. ఎందుకంటే ఇవాళ ఎవరైనా చేయదలుచుకుంటే ముఖ్యమంత్రి గారే ఈ కార్యక్రమం శక్తి మన చంద్రబాబు నాయుడు గారికి తప్పింది ఎవరికీ లేదు. మీరు ఇంకొక అర్థం చేసుకోవద్దు. అర్థం చేసే మాటలు మీరు కూడా నమ్మొద్దు. తప్పుడు ప్రచారం చేస్తున్నాడు మా మీద. మేము భజన చేయట్లేదు, ఏం చేస్తామో అదే చెప్తున్నాం మేము.